ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. 5th క్లాస్ లెసన్ 12 చారిత్రక కట్టడాలు. వనపర్తి కోట. కోటలు అనేవి ఆనాటి రాజులు శత్రువుల నుండి రక్షణ కోసం మరియు తాము సాధించిన విజయాలకు గుర్తుగా కోటల్ని నిర్మించేవారు. వనపర్తి పూర్వం ఇక్కడ వనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి వనపర్తి అనే పేరు వచ్చింది. వనపర్తి సంస్థాన మూల పురుషుడు జనుం వీరకృష్ణారెడ్డి. జనుం వీరకృష్ణారెడ్డి మొదటి రాజధాని పాతపల్లి. వనపర్తికి రాజధానిని మార్చినది రెడ్డి ప్రభువుల్లో ఒకరైన రామకృష్ణారావు 1807వ సంవత్సరంలో శ్రీ రంగాపురం నుండి వనపర్తికి రాజధానిని మార్చారు. సంస్థానాధీశుల్ని రెడ్డి ప్రభువులు అనేవారు. వనపర్తి సంస్థాన రాజధానులు పాతపల్లి వరుసగా ఇవి: పాతపల్లి, సూగూరు, పెద్దజనంపేట, కొత్తకోట, శ్రీరంగాపురం మరియు వనపర్తి. మొదటి రాజధాని పాతపల్లి. వనపర్తి సంస్థాన పాలనా కాలం 1510 నుండి 1948 వరకు. వనపర్తి పాలకులు 15 తరాల రాజులు పాలించారు. వీరిలో 17 మంది రాజులు కాగా 6 రాణులు పరిపాలించారు. సరళా సాగర్. వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీదుగా నిర్మించిన చెరువు సరళా సాగర్. సైఫాన్ సిస్టమ్. చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతటవే తెరుచుకోవడం, దీన్నే సైఫాన్ సిస్టమ్ అంటారు. చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతటవే తెరుచుకోవడం. ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువుల్లో సరళా సాగర్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి చెరువు. రెడ్డి ప్రభువులు. సంస్థానాధీశుల్ని రెడ్డి రాజులు లేదా రెడ్డి ప్రభువులు అని పిలిచేవారు. వీరు జర్మనీ నుండి సామాగ్రిని, కళాకారుల్ని తెప్పించి భవనాల గోడలకు, పైకప్పులకు రంగులతో అనేక డిజైన్లు వేయించారు. శ్రీ రంగనాయక స్వామి ఆలయం. దీన్ని బహిరి గోపాలరావు నిర్మించారు. ఈ ఆలయం అద్భుత శిల్పకళకు నిదర్శనం. ఉత్తర శ్రీరంగ క్షేత్రం. శ్రీ రంగనాయక స్వామి ఆలయం ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుతోంది. బహిరి గోపాలరావు 8 కళల్లో పాండిత్యం కలవాడు. అష్టభాషా కోవిదులు అని పిలిచేవారు. బహిరి గోపాలరావు నిర్మించిన ఆలయం శ్రీ రంగనాయక స్వామి ఆలయం. పావురం రంగాచార్యులు శతాధిక గ్రంథకర్త. భ్రమరాంబికా సంవాదం. కడుకుంట్ల పాపశాస్త్రి రచన. శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం మరియు కావ్యగుచ్చం. అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి రచనలు. వనపర్తి సంస్థానాన్ని 3 భాగాలుగా విభజించారు: సూగూరు ప్రాంతం, వనపర్తి ప్రాంతం మరియు కేశంపేట ప్రాంతం. వనపర్తి సంస్థాన సైన్యం. నిజాం రాజ్యం దక్షిణ సరిహద్దుల్ని సురక్షితంగా ఈ సైన్యం కాపాడేది. వనపర్తి సంస్థాన సైన్యం చాలా శక్తివంతమైన సైన్యం. సూగూరు సిక్కాలు. నిజాం రాజు సికిందర్ షా రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతినిచ్చాడు. ఈ నాణేలు వనపర్తి సంస్థానం మరియు నిజాం రాజ్యంలో చెల్లుబాటు అయ్యేవి. సూగూరు సిక్కాలు. ఓరుగల్లు వరంగల్లో ఉంది. దీన్ని నిర్మించినది కాకతీయులు. గద్వాల జోగులాంబలో ఉంది. నిర్మించినది సోమనాద్రి. గోల్కొండ హైదరాబాద్లో ఉంది. కులీ కుతుబ్షా నిర్మించాడు. రాచకొండ నల్గొండలో ఉంది. రేచర్ల సింగమ నాయకుడు నిర్మించాడు. దోమకొండ కామారెడ్డిలో ఉంది. కామినేని వంశస్థులు నిర్మించారు. భువనగిరి యాదాద్రిలో ఉంది. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు నిర్మించాడు. దేవరకొండ నల్గొండలో ఉంది. రేచర్ల పద్మనాయకుడు నిర్మించాడు. ఖమ్మం జిల్లా ఖమ్మం కిల్లా ఖమ్మంలో ఉంది. కాకతీయ రాజులు నిర్మించారు. మెదక్ కోట మెదక్లో ఉంది. ప్రతాపరుద్రుడు నిర్మించాడు. ఫలక్నుమా హైదరాబాద్లో ఉంది. సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించాడు. సో ఇవి గోల్కొండ కోట హైదరాబాద్లో ఉంది. ఓరుగల్లు కోట వరంగల్. దేవరకొండ కోట నల్గొండలో ఉంది. దోమకొండ కామారెడ్డి జిల్లాలో ఉంది. భువనగిరి కోట యాదాద్రి జిల్లాలో ఉంది. రామగిరి కిల్లా పెద్దపల్లి జిల్లాలో ఉంది. సప్త సముద్రాలు. రెడ్డి రాజులు నిర్మించిన 7 చెరువుల్ని సప్త సముద్రాలు అని పిలిచేవారు. శంకర సముద్రం కానాయపల్లిలో ఉంది. రంగ సముద్రం శ్రీరంగపురంలో ఉంది. వీర సముద్రం తాటిపాముల. మహబూబాల్ సముద్రం పెబ్బేరు
కృష్ణా సముద్రం సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం వెల్టూరు, రామసముద్రం రాయన్పేటల్లో ఉన్నాయి. మనం నివసించే ఇల్లు, ధరించే బట్టలు, తినే ఆహారం, ఆచరించే పద్ధతులు మొదలైనవి మన సంస్కృతిని తెలియజేస్తాయి. గడిచిన కాలంలో జరిగిన సంఘటనలు, విశేషాలు తెలుసుకోవడాన్ని చరిత్ర అంటారు. పూర్వకాలంలో నిర్మించిన కట్టడాలు, శిలాశాసనాలు, రాసిన గ్రంథాలు మనకు ఆ కాలం నాటి సంగతుల్ని తెలియజేస్తాయి. తెలంగాణ చరిత్రకు ఆనవాళ్లుగా ఎన్నో కోటలున్నాయి. తెలంగాణలో పేరుగాంచిన కోటలు ఓరుగల్లు, గద్వాల్, గోల్కొండ, రాచకొండ, దేవరకొండ, భువనగిరి, దోమకొండ మరియు వనపర్తి. ఆనాటి రాజులు శత్రువుల నుండి రక్షణ కోసం తాము సాధించిన విజయాలకు గుర్తుగా కోటల్ని నిర్మించేవారు. ఇవి కొన్ని వందల సంవత్సరాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. వనపర్తి కోట చరిత్ర. తెలంగాణలో వనపర్తి జిల్లాలో వనపర్తి కోట ఉంది. వనపర్తి జిల్లా మహబూబ్ నగర్ నుంచి వనపర్తి జిల్లాని ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం ఇక్కడ వనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి వనపర్తి అనే పేరు వచ్చింది. సో మళ్ళీ ఒకసారి టేబుల్ చూసుకోండి. సో వనపర్తి సంస్థాన రాజధానులు వరుసగా పాతపల్లి, సూగూరు, పెద్దజనంపేట, కొత్తకోట, శ్రీరంగాపురం మరియు వనపర్తి. వనపర్తి సంస్థాన మూల పురుషుడు జనుం వీరకృష్ణారెడ్డి. మొదట ఇతడు 1510 సంవత్సరంలో పాతపల్లిలో నివాసం ఉండేవారు. తర్వాత పాతపల్లికి దగ్గరలోని సూగూరులో కోట నిర్మించి నివాసాన్ని సూగూరుకి మార్చారు. ఆనాటి నుండి దానికి సూగూరు సంస్థానం అనే పేరు వచ్చింది. ఆ సంస్థానం గోల్కొండ సుల్తాన్లకి లోబడి సామంత రాజ్యంగా ఉండేది. గోల్కొండను ఆనాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా పాలిస్తుండేవారు. జనుం వీరకృష్ణారెడ్డి పాలనా కాలంలో గోల్కొండని సుల్తాన్ కులీ కుతుబ్ షా పాలిస్తుండేవారు. సంస్థానాధీశుల్ని రెడ్డి రాజులు అని పిలిచేవారు. పాతపల్లిలో ప్రారంభమైన సంస్థానం యొక్క రాజధాని సూగూరుకు, అక్కడి నుండి పెద్దజనంపేటకు, తర్వాత కొత్తకోటకు, అక్కడి నుండి శ్రీరంగపురానికి మారింది. రెడ్డి ప్రభువుల్లో ఒకరైన రామకృష్ణారావు 1807 సంవత్సరంలో శ్రీరంగాపురం నుండి రాజధానిని వనపర్తికి మార్చారు. అప్పటి నుండి సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం అయ్యే వరకు వనపర్తి రాజధానిగా కొనసాగింది. 1948 వరకు. వనపర్తి సంస్థానాన్ని 1510 నుండి 1948 వరకు 15 తరాల రాజులు పాలించారు. 15 తరాల్లో 17 మంది రాజులు, 6 రాణులు పాలించారు. ఈ సంస్థాన రాజులు వ్యవసాయాభివృద్ధి కోసం బాగా కృషి చేశారు. సంస్థాన పరిధిలో ఉండే గ్రామాల్లో 7 పెద్ద చెరువుల్ని తవ్వించారు. ఈ చెరువులు గ్రామాల్లో త్రాగునీటి అవసరాలు తీర్చేవి. వీటిని సప్త సముద్రాలు అని పిలిచేవారు. అవి శంకర సముద్రం, రంగ సముద్రం, వీర సముద్రం, మహబూపాల్ సముద్రం, కృష్ణా సముద్రం, గోపాల సముద్రం మరియు రామసముద్రం. వనపర్తి సంస్థానాధీశుల్లో ఒకరైన రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీదుగా సరళా సాగర్ నిర్మించారు. చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతటవే తెరుచుకోవడం సరళా సాగర్ ప్రత్యేకత. దీన్నే సైఫాన్ సిస్టమ్ అని అంటారు. ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువుల్లో సరళా సాగర్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిగా పేరు పొందింది. కళలు. రెడ్డి ప్రభువులు చక్కటి కళాభిరుచి కలవారు. వీరు నిర్మించిన భవనాల గోడలకు, పైకప్పులకు రంగులతో అనేక రకాల డిజైన్లు వేయించారు. అవి ఈనాటికి చెక్కు చెదరలేదు. జర్మనీ నుండి సామాగ్రిని, కళాకారుల్ని తెప్పించి ఈ డిజైన్లని రూపొందించారు. అది ఆనాటి కళా వైభవానికి ప్రతీకగా చెప్పొచ్చు. వీరు సంగీతం, నాట్యం, హస్తకళల్ని కూడా ప్రోత్సహించారు. వనపర్తి రాజులు అనేక దేవాలయాలు కట్టించారు. వారిలో బహిరి గోపాలరావు తిరుపతి, కంచి, శ్రీరంగ పట్టణాల్లోని దేవాలయాల్ని సందర్శించి శ్రీరంగాపురంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇది అద్భుత శిల్పకళకు నిదర్శనంగా నిలిచింది. ఈ దేవాలయం ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుతోంది. శ్రీ రంగనాయక స్వామి దేవాలయం ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుతోంది. రెడ్డి ప్రభువుల్లో బహిరి గోపాలరావుకు 8 భాషల్లో పాండిత్యం ఉండడం వల్ల బహిరి గోపాలరావుని
అష్టభాషా కోవిదులు అని పిలిచేవారు. ఈ సంస్థాన ప్రభువులు అనేక మంది సాహిత్య పోషకులే కాకుండా స్వయంగా కవులు కూడా. వనపర్తి సంస్థానంలో ఉన్న పావురం రంగాచార్యులు శతాధిక గ్రంథకర్త. ఇతడు తిరుపతి వెంకట కవులతో సాహిత్య సంవాదాల్లో పాల్గొన్నారు. భ్రమరాంబికా సంవాదం రచించిన కడుకుంట్ల పాపశాస్త్రి, శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్చం గ్రంథాలు రాసిన అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి వనపర్తి సంస్థానం గొప్ప కవులుగా పేరుగాంచారు. పరిపాలన: వీరి సంస్థానంలోని భూముల్ని కొలిచి వాటికి తగ్గట్టుగా పన్నుల్ని నిర్ణయించేవారు. వీరు సంస్థానాన్ని 3 భాగాలుగా విభజించారు: సూగూరు ప్రాంతం, వనపర్తి ప్రాంతం మరియు కేశంపేట ప్రాంతంగా. ఈ ప్రభువులకు శక్తివంతమైన సైన్యం ఉండేది. నిజాం రాజ్యం దక్షిణ సరిహద్దుల్ని ఈ సైన్యం సురక్షితంగా కాపాడుతూ ఉండేది. సూగూరు సిక్కాలు: నిజాం రాజు సికిందర్ షా రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతి ఇచ్చాడు. ఈ నాణేలు వనపర్తి సంస్థానంలోనే కాక నిజాం రాజ్యంలో కూడా చెల్లుబాటు అయ్యేవి. వీటినే సూగూరు సిక్కాలు అంటారు. స్వాతంత్ర్యానంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్లో కలిపేశారు. మన రాష్ట్రంలోని చిన్న చిన్న సంస్థానాలన్నీ ఇందులో కలిసిపోయాయి. దేశంలో చివరిగా విలీనమైంది నిజాం సంస్థానం 1948లో. ఇది గరుడ పుష్కరిణి. ఇది వనపర్తిలో ఉంది. 1868 ఏడి, క్రీస్తు శకం 1868లో నిర్మించారు. దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసింది, అంటే పునర్నిర్మించింది 1914లో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.